కూకట్పల్లి సహస్ర పాప గురించి నిన్న చూసాం కదా. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. పాపం వాళ్ళ ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు బాధలో ఉన్నారు, న్యాయం కావాలని పాపం పోరాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మైనర్ బాలుడు అయిపోవడం వల్ల ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ కఠినమైన శిక్షలు అయితే ఏమీ ఉండవు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని మనం అనుకుంటాం. అక్కడ కఠినమైన శిక్షలు ఉంటే భయపడి చేయకుండా ఉంటారు. అయితే ఆ పిల్లాడు కొత్త ఫోన్ వాడుతున్నాడంట. అయితే వాళ్ళ అమ్మ అడిగిందంట, నీకు ఫోన్ ఎక్కడిది, ఎక్కడివి ఎలా కొనుక్కున్నావంటే నేను కొనుక్కున్నానని చెప్పాడంట. ఇప్పుడు ఒక టచ్ ఫోన్ కొనాలి అని అంటే 100-200లకు వచ్చే విషయం కాదు కదండి, వేలల్లో కొనాలి. మరి ఆ పిల్లాడు నెల రోజుల నుంచి ఫోన్ వాడుతున్నాడని అంటే తల్లిదండ్రులు ఎందుకు నిలదీసి అడగలేదు, నీకు ఫోన్ ఎక్కడిది, నీకు డబ్బులు ఎక్కడివి, ఇంత రేటు పెట్టి నువ్వు ఎలా కొన్నావు అని ఆ రోజే పిల్లాడికి భయం చెప్పుండి ఉంటే ఈవేళ ఈ నేరం జరిగేది కాదేమో. అంటే అక్కడ ఇంట్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనబడుతుంది. పిల్లాడిని ఏదో గాలికి వదిలేశారు, ఎక్కడో తెచ్చుకున్నాళ్ళు ఏదో చేశాడు అన్నట్టు ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. అలాగే అదే రోజు నేరం చేసినప్పుడు కూడా తల్లి అడిగిందంట, ఏంట్రా పోలీసులు ఎంతమంది వస్తున్నారు, నువ్వు కానీ చేసావా అని అడిగితే నేను ఎందుకు చేస్తాను, నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలాగా ఉన్నావని ఈ రకంగా మాట్లాడాడంట. అంటే కుటుంబ సభ్యులకి కూడా పిల్లాడి మీద వాళ్ళకి అనుమానం ఉంది, కానీ ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఎవరో కూడా బయట పెట్టట్లేదు. చూడండి, ఇప్పుడు ఆ పిల్లాడు అంత నేరం చేశాడంటే ఇక్కడ తల్లిదండ్రుల తప్పు క్లియర్గా కనబడుతుంది. చిన్న విషయం జరిగినప్పుడే పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుని భయం పెట్టుకుని ఉండుంటే ఈవేళ ఈ పరిస్థితికి వచ్చేది కాదు. అలాగే స్కూల్ విషయానికి వస్తే టీచర్లు కూడా అవగాహన కల్పించాలి పిల్లలకని మనం చెప్తానే ఉన్నాం. నిన్న మీడియా వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్తుంటే మొత్తం టీచర్లు అందరూ కూడా డోర్లు వేసేస్తున్నారు. ఎవరిని కూడా మీడియా వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు, లైవ్ పెట్టనివ్వట్లేదు. టీచర్ ఒక 4 మంచి మాటలు చెప్పండి, మీ స్కూల్లో మీ పిల్లలకి ఎలా చెప్తారు, ఆ పిల్లాడు ఎలా ఉండేవాడు ఏంటి అని టీచర్లు అడుగుతుంటే ఎవ్వరు కూడా బయటకు రావట్లేదు, సమాధానం చెప్పట్లేదు. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎలా చెప్తారు, ఏం నేర్పిస్తున్నారు, అసలు ఆ పిల్లాడు ప్రవర్తన ఏంటి, ఇలాంటి విషయాలు అడగడానికే కదా మీడియా వెళ్ళారు. మరి మీడియా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా డోర్లు పెట్టుకున్నారని అంటే ఆ పిల్లాడు ఏం చేసినా మాకు సంబంధం లేదు, స్కూల్కి ఆ పిల్లాడికి ఎటువంటి సంబంధం లేదు, మీరు చూసుకోండి అని ఈ రకంగా డోర్లు వేసేస్తున్నారు. మా స్కూల్లో మా పిల్లలకి ఈ రకంగా చదువు చెప్తాము, లేదంటే ఆ పిల్లాడు ఇలా స్కూల్కి సరిగ్గా రాడు, సరిగ్గా చదవడు, మేము చెప్పేది చెప్తానే ఉంటామని ఇలా ఏదో వాళ్ళ స్కూల్లో జరిగే విషయాల్ని, ఇప్పుడు జరిగిన సంఘటన గురించి ఒక 4 మంచి మాటలు చెప్తే బాగుండేది కదా. కానీ మీడియా వాళ్ళని కూడా స్కూల్ వాళ్ళు రానివ్వకుండా బయటకు గెంటేస్తున్నారు. ఆ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు లేడీస్ ఏమని మాట్లాడుతున్నారంటే, నిన్న ఒక ఆవిడ మాట్లాడుతుంది, ఆ అబ్బాయి పుట్టినరోజుకు కూడా వచ్చి ఆ పిల్లకి కేక్ తినిపించాడు, ఆ ఫోటోని ఇక్కడ మాకు ఇప్పుడు తర్వాత చూసాము మేము, అంటే పుట్టినరోజుకి మమ్మల్ని ఎవరిని పిలవలేదు, ఇంటి కింద ఉన్న ఇంటి ఓనర్లను కూడా పిలవలేదు, ఆ పిల్లాడిని పిలిచి పుట్టినరోజు చేసుకున్నారని చెప్పేసి ఒక ఆవిడ అదొక రకంగా అనుమానంగా మాట్లాడుతోంది. అయితే దానికి మీడియా అతను అంటున్నాడు, అంటే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందన్నమాట అని ఇక్కడ మీడియా అతను మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, అక్కడ ఆ పిల్లల వయసు ఎంత, పుట్టినరోజు బర్త్డేకి అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అక్క వచ్చారని ఫోటోలు చూపించారు. అంటే ఏదో ఆడుకునే పిల్లలు కదా, వాళ్ళ తమ్ముడితోటి జతగా ఆడతాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు రమ్మని పిలిచుంటే వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఆ పిల్లాడు వచ్చి కేక్ తినిపించాడు అంటే తల్లిదండ్రులకు కూడా ముందే తెలుసు, ఇతను కూడా అదో రకంగా మాట్లాడుతున్నాడు. అది ఎంత తప్పండి, ఆ పిల్లల వయసు ఎంతండి, అక్కడ ఏమన్నా పెద్ద లవ్ స్టోరీ జరిగిందా, ఒక పక్కనేమో పాపనేమో చంపేశారని వాళ్ళు బాధలో ఉంటే ఇలాంటి రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. పైగా పాప అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది, వాడేమో చెల్లి చెల్లి అంటాడు. మరి అన్నయ్య అని పిలిచిన వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉంటుందని చెప్పండి. అంటే పుట్టినరోజు కేక్ కూడా తినిపించాడని దాన్ని అదొక రకంగా చెప్తున్నారు అక్కడ మహిళలు. ఒక ఘటన జరిగినప్పుడు అందరూ సపోర్ట్గా నిలబడి మాట్లాడాలి, కానీ ఇలాగా ఒక చిన్న ఆడపిల్ల మీద పాపం ఇలా రకరకాలుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అంటే ఆ ఇంటి ఓనరు ఎవరిని లోపలికి రానివ్వరు. ఎవరన్నా చుట్టం వచ్చి ఒక 4 రోజులు ఇంట్లోనే ఉంటే ఎందుకున్నారని అడుగుతారు, ఎప్పుడు వెళ్ళిపోతారని అడుగుతారు, లేదంటే నీళ్ళు ఎక్కువ వాడుతున్నారని అంటారు, గేట్లు తీశారు, గేట్లు వేయలేదని ఇక ఏదో ఒక కారణంతో ఎప్పుడు ఏదో ఒకటి సాధించే ఇంటి ఓనర్లు కూడా ఉంటారు. అలాగే ఆ ఇంటి ఓనర్ తిడతారనో భయానికో మొత్తానికి దేనికో వాళ్ళు ఏదో రహస్యంగా పిలుచుకుని పాపం పుట్టినరోజు ఏదో చేసుకుని ఉంటారు. పిల్లలు కదా, బర్త్డేకి పిల్లలు అందరూ రావాలి, నా ఫ్రెండ్స్ అందరూ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాన్ని కూడా మనం తప్పుగా మాట్లాడకూడదు. ఆ రవి మంత్ర అన్న అతను ఒక రీల్ చేసి పెట్టారు. ఏంటి అని అంటే, అతను ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఒక 2 చిన్న పిల్లలు చూడకూడని స్థితిలో చూశాడంట ఆ అబ్బాయి. నిజంగా చాలా ఇది షాక్ అయిపోయాడంట. ఏంటి ఈ వయసు పిల్లలు ఈ రకంగా తయారయ్యారు, ఏం పనులు చేస్తున్నారని చెప్పేసి ఇంకా అబ్బాయికి ఒక టెన్షను, ఒక ఆలోచన వచ్చేసి
నాకు చెప్పాలనిపించింది. అంటే చిన్నపిల్లలే కదా అని మనం నిర్లక్ష్యంగా వదిలేస్తాము, కానీ చిన్న పిల్లలను కూడా మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ప్రతి క్షణం చూసుకోవాలి. అందుకే నేను ఈ రీల్ చేస్తున్నానని చెప్పేసి అతను రీల్ చేసి పెట్టాడు. ఫోన్లు వచ్చాక ఈ సొసైటీలో, ఈ టీవీలో మొత్తానికి అన్ని రకాల ప్రభావం పిల్లలపైన చూపెడుతుంది. పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోవడానికి అన్నీ కారణమవుతున్నాయి. కానీ మరి అన్నిటినీ ఆపేయగలమనంటే ఫోన్ లేకపోతే గడుస్తుందా చెప్పండి? అన్నీ ఫోనుల్లోనే నడుస్తున్నాయి. ఫోనుని వదిలేద్దామంటే అది అయ్యే పరిస్థితి కాదు. మరి సొసైటీని మారుద్దామనంటే అది మన వల్ల అయ్యే పని కాదు. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కష్టతరమైనప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సొసైటీ మారుతుందా, ఫోన్లు మానేద్దామనంటే అస్సలు అయ్యే పని కాదు. కాబట్టి చిన్న పిల్లలే కదా అని కూడా మనం ఈ రోజుల్లో వదిలేయడానికి లేదు. అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఆ పిల్లాడు తప్పు చేశాడు అని అంటే నాకైతే పిల్లాడి మీద కోపం రావట్లేదు, ఆ తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. అంత 10th క్లాస్ చదివే పిల్లాడికి ఇంత కిల్లర్ మైండ్ ఉంది అని అంటే తల్లిదండ్రులు గాలికి వదిలేశారు, బాధ్యత లేకుండా వదిలేశారు. ఆ తండ్రి ఏం పని చేయడంట, తాగుతూ ఉంటాడంట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా కొంతమంది తండ్రులే కారణం అవుతారు. పిల్లల ముందర తాగడాలు, పిల్లల ముందర భార్యాభర్తలు కొట్టుకోవడాలు, పిల్లల ముందర ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. మీరు చేసే ఈ పనులన్నీ కూడా మీ పిల్లలపైన ప్రభావం చూపెడతాయి. మీ పిల్లలు చెడిపోవడానికి కారణం మీరే అవుతారు. కానీ ఇదేమీ గమనించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు పిల్లల ముందర తాగడాలు, ముందర అన్ని పనులు చేయడాలు, ఇలాంటివన్నీ చేశారనంటే ఈ రోజున చూడండి పిల్లల పరిస్థితి ఏమైందో. ఇంతకు ముందు కాలంలో తండ్రుల ముందర సిగరెట్ కాల్చాలన్నా, అసలు ఇలా మందు కొట్టాలన్నా అసలు ఇంట్లో ఎవ్వరికీ తెలిసేది కదా. ఎక్కడికో వెళ్ళి దొంగచాటుగా రహస్యంగా చేసేవారు. అసలు ఎవరికి కంటికి కూడా తెలిసేది కదా. ఒక్క సిగరెట్ కాల్చాలన్నా కూడా అంత భయంతో ఉండేవారు, అమ్మా నాన్నకి తెలుస్తుందేమోనని. కానీ ఈ రోజున తండ్రులే వెళ్ళి పిల్లల ముందర కూర్చుని, పిల్లలతో కలిసి కూర్చుని మరి తాగడాలు మొదలు పెడతారు, సిగరెట్లు కాల్చడాలు మొదలు పెడతారు. మరి మీ పిల్లలు చెడిపోక ఏమవుతారు చెప్పండి? ఇది ఏదో ఒక పెద్ద గొప్ప విషయం, లేదంటే ఇది కామను, అందరూ తాగుతారు, ఇప్పుడు అంతా ఇది మామూలే, ఇదేమీ తప్పు కాదు అనే విధంగా మీరు అలాంటి పనులు చేస్తే మరి పిల్లలపై నా ప్రభావం చూపించదా చెప్పండి? తండ్రులు ఎప్పుడైనా సరే అండి, మీకు తాగుడు అలవాట్లు ఉన్నా, ఇలా భార్యాభర్తలు కొట్టుకునే అలవాట్లున్నా వాటిని అన్నింటినీ కూడా స్టాప్ చేయండి. ఇవే పిల్లల మనసులను పాడు చేస్తాయి. పిల్లల మైండ్ సెట్ని చిచ్చి మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటారు, మా నాన్న చూస్తే ఎప్పుడు ఇలాగే తాగుతూ ఉంటాడు, మమ్మల్ని ఏమీ పట్టించుకోడు, బాధ్యతగా చూడడు, మాకేమీ కొనిపెట్టడు అని పిల్లల మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక్క బ్యాట్ కోసం నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నాన్న కొనే పరిస్థితిలో లేడు, అమ్మ కూడా కొనిచ్చే పరిస్థితిలో లేదు. వాళ్ళకి అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ వెనకాల ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి ఇంట్లో అవసరాలకి డబ్బులు లేవు. మరి వీటి ప్రభావం అంతా కూడా పిల్లలపైన పడింది. నేను దొంగతనం చెయ్యాలి, తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి, మా అమ్మ మా నాన్న ఎలాగ కొనివ్వరు, వాళ్ళు ఏమీ పట్టించుకోరు అని పిల్లలు ఇలా నేరం చేసే పరిస్థితికి, దొంగతనాలు చేసే పరిస్థితికి ఆ మైండ్ సెట్ మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ పిల్లాడు ఈ నేరం చేయడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులు మంచి ప్రవర్తనతో ఉండి బాధ్యతగా తండ్రి సంపాదించి పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే ఈ రోజున ఆ పిల్లాడు ఈ రకంగా చేసేవాడు కాదు కదా. అంటే చిన్నప్పటి నుండి ఆ పిల్లాడు దారి తప్పాడు, స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవడం, ఎప్పుడు ఈ ఫోనుల్లో ఈ సినిమాలు చూడడం, ఎప్పుడు క్రికెట్ అంటూ రోడ్ల మీదకి జులాయిగా తిరగడం, ఇలాంటి అలవాట్లన్నీ ఆ పిల్లాడికి వచ్చాయి. చిన్నప్పటి నుండి కూడా బాధ్యతగా పట్టించుకుని ఉంటే ఈ రోజున ఈ నేరం జరిగేది కాదు కదా. అంటే ఇక్కడ తల్లిదండ్రుల తప్పు బాగా కనబడుతుంది. చాలామంది అంటారు ఏంటంటే, మేము చెప్తాము పిల్లలకి, కానీ పిల్లలు వినిపించుకోరు, పిల్లలు మొండిగా తయారయ్యారని ఇలా పిల్లల మీద తోసేస్తారు. చూడండి, ఎప్పుడైనా సరే ప్రేమగా దగ్గరకు తీసుకుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొండిగా కనుక ఉన్నారు అని అంటే, మీ మాట అస్సలు వినట్లేదు, మొండిగా ఉన్నారు అని అంటే ఒక కౌన్సిలింగ్ ఇప్పించండి. మంచి డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళండి. డాక్టర్లు 1కి 4 సార్లు మంచి మాటలు చెప్తారు, అలా మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మేము చెప్తున్నాము వినట్లేదు, వీడు ఇంతే మొండోడు అని మీరు కనుక ఇంకో 2 దెబ్బలేసి కొట్టారు అని అంటే వాళ్ళు ఇంకా మొండిగా అయిపోతారు. మీరు చెప్పినంత వరకు ప్రేమగా మీరు చెప్పండి, మీ మాట వినట్లేదు అని అంటే డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తే చక్కగా కౌన్సిలింగ్ ఇస్తారు. కాబట్టి కానీ పిల్లలు మాత్రం చెడు మార్గంలోకి వెళ్ళిపోయారంటే అది తల్లిదండ్రులు జీవితకాలం మనశ్శాంతి లేని జీవితాన్ని గడపాలి. పిల్లలకి ఏమన్నా అయ్యిందంటే ఇంకా మనం ఉండగలమా చెప్పండి? మరి పిల్లలు నేరం చేయకుండా ఉండాలి అని అంటే అది మీ చేతుల్లోనే ఉంది. సొసైటీనా అంటారా, సొసైటీని మార్చలేం. ఫోన్ మానేయాలంటారా, ఫోన్ కూడా మానే పరిస్థితి ఉండదు. మరి వీటిని అన్నిటినీ దూరంగా పెట్టి పిల్లలు చక్కగా చదువుకుని వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు రావాలి, మన దేశానికి రేపటి పౌరుల్లాగా ఉండాలి అని అంటే అది తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మంచి మంచి విషయాలను నేర్పించండి, చెడు అలవాట్లకు దూరంగా ఉంచండి. పెద్ద అయిన తర్వాత ఎవ్వరూ మార్చలేరు. ఏదైనా సరే చిన్నతనంలో ఉండగా నేర్పించిన విషయాలే
పిల్లలకి బాగా మైండ్కి ఎక్కుతాయి. తల్లిదండ్రులందరూ మీ పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించండి.